నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి హాజరైన కలెక్టర్ వెంకటేశ్వర్ తొట్టంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర ప్రముఖులు శ్రీకాళహస్తి దుర్గమ్మ కొండ కింద భాగంలో ఏనుగు గుర్తులు శిలలు పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి శివం టు శివం రోడ్డు ఇతర అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో త్రినేత్ర కంటి ఆసుపత్రి వార్షికోత్సవం పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన ముత్యాలమ్మ అమ్మవారి జాతర సాంప్రదాయబద్ధంగా గరిక ఉత్సవం తిరుపతి ఎస్పీ కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి గోశాలపై అసత్య ప్రచారాలు చేశారని ఆరోపణ శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళను ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంయుక్తంగా ప్రారంభించారు 30 కంపెనీలు జాబ్ మేళలో పాల్గొని నిరుద్యోగుల వద్ద వివిధ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్లు చేపట్టారు ఈ కార్యక్రమంలో తొట్టంపేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళను ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంయుక్తంగా ప్రారంభించారు 30 కంపెనీలు జాబ్ మేళలో పాల్గొని నిరుద్యోగుల వద్ద వివిధ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్లు చేపట్టారు రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో అత్యధిక కంపెనీలు కొలువు తీరాయని నైపుణ్యానికి తగిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉపాధి అవకాశాలు పొందాలని తిరుపతి జిల్లాలో రత్న టాటాకు సంబంధించిన స్పోర్ట్స్ ఇన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానున్నదని విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగులు నిరాశ నిస్పృహలు వదిలి అవకాశాలు అందిపుచ్చుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయాలని లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ప్రకటించారు స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా చేపట్టారు ఈ సందర్భంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ మెగా జాబ్ మేళాలో తిరుపతి జిల్లాలోని ప్రముఖ కంపెనీల్లో 33 కంపెనీలు ప్రతినిధులు విచ్చేసి నిరుద్యోగ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రిజిస్ట్రేషన్లు చేపట్టారు వారి నైపుణ్యాన్ని బట్టి ఇంటర్వ్యూలలో నిర్వహించి అక్కడికక్కడే ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఇండస్ట్రియల్ హబ్ గా తయారైందన్నారు రాష్ట్రంలోనే ఏ జిల్లాలోనూ లేని విధంగా ఐఐటి ఐజర్ వంటి విద్యా సంస్థలతో పాటు ప్రముఖ ఐటీ కంపెనీలు వివిధ ఇన్వెస్టర్ల కంపెనీలు ఉన్నాయన్నారు త్వరలోనే తిరుపతి జిల్లాలో రత్న టాటాకు సంబంధించిన స్పోర్ట్స్ ఇన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానున్నదని బహుశా ఇది కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పాటు కావచ్చని అన్నారు ఇక విశాఖ చెన్నై కారిడార్ వంటి అవకాశాలున్న తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం బహుముఖ అభివృద్ధి చెందుతూ విస్తృత ఉపాధి అవకాశాలకు నిలయమని ఇక్కడ లభిస్తున్న ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా నైపుణ్యానికి తగినట్లు అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు ఆయా కంపెనీలో అవసరాన్ని బట్టి యువతకు శిక్షణ ఇచ్చి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు స్థానికులకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా కంపెనీలను కోరుతున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నాడు తన తండ్రి మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి విస్తృత స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేశారని తాను అదే బాటలో వివిధ కంపెనీలు ఏర్పాటు చేయిస్తూ నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వివరించారు స్థానికులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో తోటంపేడు మాజీ మార్కెట్ చైర్మన్ జయచంద్ర నాయుడు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ అధికారులు పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంట రమేష్ చెంచయ్య నాయుడు టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఆ టైంలో బాబు గారు
ఏ డేట్స్తో పాటు అందించారు. ఫాదర్ వాజ్ దేర్ హాస్పిటల్ వారు, దాని తర్వాత అగర్వాల్ క్లినిక్స్ వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళు మరి బ్రహ్మాండంగా ఆల్రెడీ టీడీపీ ఆఫీస్లో 3-4 క్యాంపులు పెట్టారు. అట్లనే మా గవర్నమెంట్ తరఫున మెడికల్ క్యాంప్ కూడా పెట్టాం. సో ఈ 3 క్యాంపులు బ్రహ్మాండంగా ఫుల్గా ఉన్నారని చెప్పారు. పేషెంట్స్ అన్ని కూడా బాగా చేస్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా కాళహస్తిలో పెను మార్పు చూడబోతున్నారు. ఈ 9 నెలలు చేసింది ఒక లెక్క, వచ్చే సంవత్సరంలో చేయబోయే లెక్క. నెక్స్ట్ 6 నెలల్లో నేను చేసి టైం కూడా పెడతాను. 6 నెలల్లో దగ్గర 9 నుంచి 10 కంపెనీలు కాళహస్తి రాబోతున్నాయి. ఆ కంపెనీస్ అన్ని డీటెయిల్స్ కూడా తర్వాత ఇస్తాను. ఎందుకంటే ఆ ల్యాండ్ ఈరోజు ఇప్పుడు కూడా కరెక్ట్గా వెళ్ళారు, అదే పని మీద ల్యాండ్ చూపించడానికి. సో పెద్ద కంపెనీస్ ఒక 9 నుంచి 10 కంపెనీస్ రాబోతున్నాయి. అవన్నిటి కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక రిలయన్స్ మా దగ్గరకు వచ్చిన విషయం తెలిసిందే, కానీ అది వేరే జిల్లాకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ రిలయన్స్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా వాళ్ళు సబ్ యూనిట్స్ ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి. అట్నే కొట్టంబేడులో కూడా ఎంతో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. కాళహస్తి రూరల్ అవైలబిలిటీ ఉంది, రేణుగుంటలో అవైలబిలిటీ, 1000 ఎకరాల అవైలబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా మరి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాసిచ్చాం, కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వచ్చే రోజుల్లో మనం ఉన్న పిల్లలకి 33% జాబ్ ఆపర్చునిటీ లోకల్ వాళ్ళకి ఇవ్వాలనేది నా లక్ష్యం. తప్పకుండా ఈ లక్ష్యాన్ని చేరుకునే దాంట్లో మా లోకేష్ అన్న తప్పకుండా మా ఆశీర్వాదం ఇస్తారని తెలియజేసుకుంటూ ఇది ఈ జాబ్ మేళ నాన్నగారికి అంకితం చేస్తూ సరే జై హింద్ జై జై. నియోజకవర్గంలో మెగా జాబ్ మేళకి రావటం జరిగింది. ఈ మెగా జాబ్ మేళలో సుమారుగా గౌరవ మనకి స్థానిక శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారి సహకారంతో మన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో సుమారుగా 30 పైచులుక ఎంఎన్సీ కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడ పిలిపించి ఈ మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. రోజంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సపరేట్ కౌంటర్స్, రిజిస్ట్రేషన్ డెస్క్స్, అదేవిధంగా ఇంక్లూడింగ్ లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము. ఇప్పటికే మార్నింగ్ 8 నుంచి 1100 పైగా రిజిస్ట్రేషన్స్ కూడా నమోదైనాయి. వీళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఈరోజే ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాని నిర్వహించమని గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా రాష్ట్రంలోని అత్యధికంగా ఈ మెగా జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలా మందికి కల్పించింది. మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తిరుపతి జిల్లాలో మనకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. శ్రీ సిటీ, మాంబట్టు, అదేవిధంగా నాయుడుపేట సెజ్, అదేవిధంగా విసిఐసి, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఇట్లా అనేకమైనటువంటి మనకి ఇండస్ట్రీస్, కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడి ఈ మెగా జాబ్ మేళకి వాళ్ళకి కావాల్సినటువంటి యువతనందరినీ కూడా టైఅప్ చేసి, ఒకవేళ వాళ్ళకు ఆ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్, స్కిల్ ఏదన్నా మిస్ మ్యాచ్ ఉంటే ఆ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది కూడా టైప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే జీవో కూడా వచ్చింది మనకి. రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్స్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్టార్ట్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా మన జిల్లాకి వచ్చిన అవకాశం ఏంటంటే, మన తిరుపతి జిల్లా ఈ సౌత్ కోస్టల్ అండ్ రాయలసీమ డిస్ట్రిక్ట్కి ఒక స్పోక్ సెంటర్గా ఉంటుంది. హబ్ వచ్చేసి అమరావతిలో ఉంటుంది. దీన్ని కూడా ఐఐటి తిరుపతి వారి కోఆర్డినేషన్తో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఆదాని, అదేవిధంగా నవయుగ ప్లస్ అమర్ రాజా వాళ్ళు ఇండస్ట్రీ పార్ట్నర్స్గా చేసుకుంటూ, మిగతా ఇండస్ట్రీస్ చేసుకుంటూ టాటా వారి సౌజన్యంతో మనం రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో ఎన్నో రకరకాలుగా మనం ఇక్కడ యువతకి
ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ప్లాన్ చేసుకుంటున్నాము. ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం, దాంట్లో భాగంగానే స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేసి వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ మెగా జాబ్ మేళా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మనకి ఏదైతే లోకల్లో ఇక్కడ ఎక్కువ యువత ఉన్నారో వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా కూడా కంపెనీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఉంటే ఎక్కువగా అట్రిషన్ అంటే మానేయటం అనేది ఉండదు. ఇక్కడ వాళ్ళు లోకల్గా పనిచేసుకుంటేనే వాళ్ళకి కూడా ఇండస్ట్రీస్ కూడా కంఫర్టబుల్ ఉంది. సో దాన్ని కూడా మనము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్ చాలా వరకు వాళ్ళు కూడా అప్లైజ్ అవుతున్నారు. మరొకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు దాన్ని ఇన్సిస్ట్ చేశారు, రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మరొకసారి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా మనము ఆ విధంగా ఆలోచన చేయమని కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో త్రినేత్ర కంటి హాస్పిటల్ వార్షికోత్సవం నిర్వహించారు. త్రినేత్ర కంటి హాస్పిటల్ పోస్టర్లను ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆవిష్కరించారు. తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే సుధీర్ కు సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వామి సూచించారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో సోమవారం సాయంత్రం త్రినేత్ర కంటి వైద్యశాల వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్పిటల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో సేవలందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని ఆశ్రమం తరపున ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వామి మాట్లాడుతూ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విద్యా ప్రకాశ నందగిరి స్వామి ఎవరు కూడా చూపు లేకుండా ఉండకూడదని మహోన్నత ఆశయంతో కంటి హాస్పిటల్ ప్రారంభించారని, నాటి నుంచి నేటి వరకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పేదలకు కంటి ఆపరేషన్లు చేస్తూ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యేగా బొజ్జల సుధిరెడ్డి తండ్రి గోపాలకృష్ణారెడ్డిల పేదల కోసం పనిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ ఆశ్రమానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఆశ్రమం నిర్వహణ కంటి హాస్పిటల్ ద్వారా సేవలు చేస్తూ నిస్వార్థమైన సేవ ఇంతకన్నా ఏది ఉండదని, ప్రధానంగా నేత్రదానం కన్నా మించిన దానం లేదన్నారు. కార్యక్రమంలో వివిధ పీఠాధిపతులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి యొక్క ఇన్ని సంవత్సరాలు చేసిన కృషి ఆ యొక్క బ్రోచర్లో ఇవ్వడం జరిగినది. పూజ్య స్వామీజీల చేతుల మీదుగా శ్రీ జయచంద్రప్ప గారిని కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం ఒక 5 మందికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మన సద్గురు సేవా ట్రస్ట్ అన్నదానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ మెంబర్ కూడా ఈ ఆశ్రమానికి
మన కంటి హాస్పిటల్కి సంబంధించిన అప్పాలి డాక్టర్ వారు శుభ్ర బ్రహ్మోత్సవానికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో మరి ఈరోజు 75 ఏళ్ళ 75 years ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ శుభబ్రహ్మోత్సవం. ఇక్కడ జాతీయం ఏంటంటే దీనికి 75 ఏళ్ళు, రేపు నాన్నగారు 75 ఏళ్ళు ఇప్పుడు పుట్టినరోజు కాబట్టి. సో కాబట్టి ఈ రెండు చూసాం. అట్నే 75 ఆయనకి 76 కాదు 75th కంప్లీటెడ్. సో ఈ రెండు ఉంది కాబట్టి దీన్ని పురస్కరించుకొని మరి ఐ క్యాంపు వీళ్ళు పెట్టడం, బ్రహ్మాండంగా వాళ్ళు ఫ్రీగా అద్దాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేయగలుగుతారు. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమున్నా సరే తప్పకుండా స్వామివారికి మా సపోర్ట్ ఉంటుంది. అన్ని విధాలు ఏ రకంగా సపోర్ట్ చేశారు దానికి విభిన్నంగా ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండంగా నా సైడ్ నుంచి కూడా స్వామివారికి అన్ని సపోర్ట్ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ చిరస్థాయిగా ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. శ్రీకాళహస్తి దుర్గమ్మ కొండ కింద భాగంలో రాతి బండలపై సహజ సిద్ధంగా ఏర్పడిన ఏనుగు గుర్తుల శిలలను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పరిశీలించారు. అధికారులతో కలిసి పరిశీలించి పురాతన చారిత్రాత్మకమైన ప్రాంతంలో కొండ రాతి బండలపై ఉన్న శిలలను కాపాడుకుంటూ రోడ్డు నిర్మాణం చేయాలని ఆదేశించారు. శివం టు శివం రోడ్డు 40 అడుగులతో నిర్మిస్తారని, నది వ్యూ పాయింట్లు, వాకింగ్ ట్రాక్ తో పాటు ట్యాంక్ బండ్ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సుధీర్ వెల్లడించారు. శ్రీకాళహస్తిలో రామసేతు వంతెన నుంచి దుర్గమ్మ కొండ మీదుగా బైపాస్ రోడ్డు వరకు నిర్మించనున్న శివం టు శివం రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కావడం, ఈ దుర్గమ్మ కొండ దిగువన రాతి బండలపై ఏనుగు శిలల గుర్తులు వెలుగులోకి వచ్చాయి. ఆది కాలం నుంచి ఇక్కడ స్వర్ణముఖి నదిలో హస్తి తీరం ఉన్నట్లు ఆ తీర్థానికి గుర్తుగా కొండ బండపై ఏనుగు గుర్తులు సహజ సిద్ధంగా ఏర్పడడం, దీనికి పురాణ చారిత్రక ప్రాధాన్యత ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. బండపై ఉన్న సహజ శిల గుర్తులను చెరిపివేయకుండా రోడ్డు నిర్మాణం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సుద్దిరెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లి కొండపై ఉన్న శిలా గుర్తులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి దేవస్థానం ఈవో బాపిరెడ్డి, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో చర్చించారు. రోడ్డు నిర్మాణంలో కొండ బండపై ఉన్న ఏనుగు శిలలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దుర్గమ్మ కొండ కింద భాగంలో వాకింగ్ ట్రాక్ వచ్చే విధంగా చేయాలని, అలాగే రామసేతు వంతెన నుంచి 100 మీటర్లు ఒక నది వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని, అందమైన పార్క్ కూడా ఉండాలని సూచించారు. అలాగే హైదరాబాద్ ట్యాంక్ బండ్ల నిర్మాణం ఉండాలని సూచించారు. పురాణం చరిత్రకు ప్రాధాన్యం ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుని పనులు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్, దేవాదాయ శాఖ అండ్ R&B అధికారులతో సమావేశం నిర్వహించి రోడ్డు నిర్మాణ పనులపై చర్చించి రోడ్డు నిర్మాణం చేస్తామని తెలిపారు. పురాణ ప్రాధాన్యత ఉన్న హస్తి తీర్థం శిలలు కాపాడతామన్నారు. ఎక్కడ విలేజ్ కలెక్టింగ్ రోడ్ ఉండాలి, పంచాయత్ సర్కిల్లా పెట్టేసుకొని సర్కిల్ ఫామ్ చేసుకుని గత ప్లేస్ ఉన్న పెద్దల తీసేసి చెట్లు కూడా ఎన్హాన్స్ చేసుకుంది, చెట్టు తీపిచ్చేస్తాం. చెట్లు తీపించి మాకు చెట్లు బాగున్నాయి అంటే మనకు బ్రిడ్జ్ వస్తుంది సార్, అంత ఎదురు వస్తుంది, 42 ఆడాకు వస్తుంది. వేరే ఆప్షన్ ఉండదు, అక్కడ దాన్ని తగ్గిపోతుంది, హెవీ ట్రాఫిక్ అయిపోతుంది. ఎందుకు కాబట్టి డొనేషన్ ఇంక్రీజ్ ఏం పర్లేదు. ప్లానింగ్ చేసుకోండి.
శివం టు శివం రోడ్డు పైన మొత్తం బండంతో నడచడం జరిగింది. యువ గారు, మేము, మా ఉన్న సిబ్బంది అందరం కూడా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారందరూ కూడా, శ్రీనివాస్ గారు, బుజ్జినాయుడు గారు అందరూ కూడా తిరగడం జరిగింది. దీంట్లో బ్యూటీ ఏంటంటే దారిలో ఒక ఎలిఫెంట్ లాగా ఉంది, ఒక ఏనుగు పడుకున్నట్టుంది. పైన మరి సాలిపురుగు పాము హస్తి దానిపైన పాము పుట్టలాగా ఉంది చేసి దాన్ని పోకుండా బ్రహ్మాండంగా చేస్తాం. అట్లనే ఈరోజు కూడా దగ్గర 40 ఫీట్ రోడ్డు రాబోతుంది. ప్లస్ దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. దాన్ని పెట్టుకొని ఈ హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా వెళ్ళి కూర్చునేటట్టు అట్లాంటివి ప్రతి ఒక 100 ఫీట్కి ఒక ఎక్స్టెన్షన్ తీసుకొని అక్కడ చూసినట్టు చేస్తున్నాం. అట్లనే అక్కడక్కడ వీలైతే దాంతోనే బండ్ మీద కూడా కొన్ని షాప్స్ దగ్గర ఒక 7 ఎన్ని అయితే యూటర్న్స్ వస్తాయో అక్కడ అన్ని షాప్స్ పెడుతున్నాం. ½ కిలోమీటర్ ఒకసారి యూటర్న్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాపర్గా ఈ పక్కన అన్న క్యాంటీన్ పక్కన నుంచి కూడా ఈ బ్రిడ్జ్ వరకు కూడా మొత్తం కూడా రివిట్మెంట్ ప్రాపర్గా చేసి రాక్ అవన్నీ చేసుకొని అటు ఇటు పెట్టుకొని అవన్నీ కూడా ఈ హైట్ దింపుకొని బ్రహ్మాండంగా చేస్తాం. అట్లనే ఈ వాకింగ్ వాళ్ళకు కూడా ఈ పక్కన ట్రాక్ లాగా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అది కూడా చేస్తామని చెప్పారు. దీన్ని తీసుకెళ్ళి మరి బ్రిడ్జ్ కలుపుతారు. సో బ్రిడ్జ్ మీద నుంచి వచ్చినది కావాలంటే నడుచుకుంటా ఈ శివం టు శివం దగ్గర హైవేకి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక మంచి ఆలోచన. ఆ వచ్చే త్వరలో కూడా ఈ ఎస్టీపీ వాళ్ళు కూడా మరి పైప్ లైన్ పోతుంది. సో ఎస్టీపీ వాళ్ళని, ఇటు ఇరిగేషన్ వాళ్ళని, ఇటు ఎండోమెంట్స్ ప్లస్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద రోడ్ బండ్ వర్క్ వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని అతి త్వరలో ఒక 2-3 రోజుల్లో వాళ్ళందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేపిస్తాం. దాని తర్వాత ఈవో గారు ఆధ్వర్యంలో టెంపుల్లో కూడా ఒక మీటింగ్ పెట్టించుకొని వీళ్ళందరూ పెట్టించుకొని ఏ రకంగా చేయాలి అనేది ప్రాపర్ ప్లాన్ చేస్తాం. అట్లనే ఇక్కడ కూడా 2-3 ఇల్లులు ఉన్నాయి. అది కూడా ఎట్లా యాక్టివేషన్ చేయాలి, ఎందుకంటే రోడ్ వైడనింగ్ పోతుంది కాబట్టి అవన్నీ ఎట్లా చేయాలని కూడా ఒకసారి ఆర్డీ గారితో ప్లాన్ చేసుకొని దెన్ ఫర్దర్గా చేస్తాం. వచ్చే కొన్ని ఇప్పుడు క్లీన్ చేయడం జరిగింది. వచ్చే కొన్ని రోజుల్లో మరి కొబ్బరిగా కొట్టి మరి మంత్రివర్యులు రెస్పెక్టెడ్ మినిస్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు రమ్మని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళని చేసి అందరూ రమ్మంటాం. వాళ్ళందరూ ఆచరణలో మరి కొబ్బరిగా కొట్టే కార్యక్రమం కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తాం తెలియజేస్తాం. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన ముత్యాలమ్మ జాతర వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. గెరిక గ్రామోత్సవం ఘనంగా చేపట్టారు. సంప్రదాయ పద్ధతిలో జాతరను నిర్వహిస్తూ గ్రామానికి శుభం కలగాలని ఆకాంక్షించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ముత్యాలమ్మ ఆలయం నందు శ్రీకాళహస్తి గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాలమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం గరికి పూజతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఆనవాయితీ ప్రకారం గొల్ల వంశీల ఆధ్వర్యంలో జాతరలు చేపట్టారు. తొలుత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విశేష అభిషేక పూజలు నిర్వహించి దివ్య అలంకారం చేశారు. అనంతరం శ్రీ ముత్యాలమ్మ శ్రీ రేణుకాదేవి ఉత్సవమూర్తులకు అలంకారాలు చేసి పోతరాజుకు అలంకారం చేసి గొల్ల వంశస్థులు అమ్మవార్లను శిరస్సుపై ఉంచుకొని గరిక ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవం ముందు పంబ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి కొలుపు పూజలు చేపట్టారు. ముత్యాలమ్మ ఆలయం నుంచి ఏడుగంగమ్మ ఆలయం, నల్లగంగమ్మ ఆలయం శక్తి స్వరూపిణి వద్దకు తీసుకెళ్లి 4 మాడవీధుల్లో గరికను వైభవోపేతంగా ఊరేగించారు. ఈ పూజాది కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతరను సాంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ దేవతకు విశేష పూజలు జరిపి అమ్మవారిని తృప్తిపరిచి శ్రీకాళహస్తి క్షేత్రం శాంతితో సుభిక్షంగా ఉండాలని, అందరికీ శుభం చేకూర్చాలని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ విజ్ఞతతో వారి ప్రచారాలు చేసుకుంటూ ఎవరిపై దూషించుకోకుండా ప్రచారాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య, సూపరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.
సుఖబ్రహ్మ ఆశ్రమంలో సద్గురు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి జన్మదినం పురస్కరించుకొని పాదుకలకు విశేష పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. మఠాధిపతులు భక్తులు గురుదేవుల నామస్మరణ చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుదేవులు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి విగ్రహానికి విశేష అలంకారాలు చేసి విశిష్ట పూజలు జరిపారు. సుఖబ్రహ్మ ఆశ్రమం వ్యవస్థాపకులు సద్గురు స్వర్గీయ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ జన్మదినాన్ని వైభవంగా నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ఆధ్వర్యంలో 112వ జన్మదినోత్సవం నిర్వహించారు. సద్గురు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి విగ్రహాన్ని విశేష అలంకారాలు చేశారు. మఠాధిపతులు స్వామీజీల ఆధ్వర్యంలో గురుదేవులు శ్రీ విద్యా ప్రకాశానందగిరి పాదుకులకు విశేష అభిషేకాలు వేదయుక్తంగా నిర్వహించారు. ఇక స్వామివారి విగ్రహానికి విశేష పూజలు అభిషేకాలు జరిపి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. పీఠాధిపతులు భక్తులు పాదుకులు పూజల్లో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో గురుదేవుల నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ ప్రణమిల్లారు. పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాల్గొని ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామిని ఘనంగా సత్కరించారు. స్వామీజీ వీరిని ఆశీర్వదించారు. పాదుక పూజల్లో వివిధ మఠాధిపతులు స్వరూపానందగిరి స్వామి, విష్ణు సేవ నందగిరి స్వామి, హరితీర్థ స్వామీజీ, సర్వాత్మ నందగిరి స్వామి, యోగిని చంద్రకాళి ప్రసాద మాతాజీ, శ్రేయానంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో చర్యలు తీసుకోవాలంటూ భూమనపై ఫిర్యాదు చేశారు. ఎస్పీ గోశాలపై అసత్య అబద్ధపు ప్రచారాన్ని కరుణాకర్ రెడ్డి చేశారన్నారు. కరుణాకర్ రెడ్డి దృష్టికి లోపం ఉందేమో, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. గతంలో మేము వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయటపెట్టామని, కరుణాకర్ రెడ్డి మాత్రం అసత్యాన్ని ప్రచారం చేశారన్నారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, డిఎంఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేయాలని కోరామన్నారు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని, వైసీపీ హయాంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ల పశువుల దానా ₹1 కోటి అవినీతి చేశారని, ప్రోటోకాల్ ప్రకారం మా నేతల కోసం నేను ఎయిర్పోర్టుకు వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు. గోవిందుడు గోవులపై ఆటలు వద్దని వైసీపీ నేతలకు హెచ్చరిస్తున్నామన్నారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందన్నారు. జిల్లాలో నిర్బంధ వెట్టి చాకరీకి బలవుతున్న కూలీలకు విముక్తి కలిగించడానికి చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో నిర్బంధ వెట్టి చాకరీ కూలీ విధానం నిర్మూలనపై జేసీ విద్యార్థులతో కలిసి సంబంధిత అధికారులు మరియు రోప్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు, పండితులు ఆశీర్వచనం అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడంపై పరిటాల సునీత సంతోషం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, హాజరైన కలెక్టర్ వెంకటేశ్వర్, తొట్టంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చైతన్య నాయుడు, ఇతర ప్రముఖులు. శ్రీకాళహస్తి దుర్గమ్మ కొండ కింద భాగంలో ఏనుగు గుర్తులు శిలలు పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. శివం టు శివం రోడ్డు ఇతర అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో త్రినేత్ర కంటి ఆసుపత్రి వార్షికోత్సవం పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన ముత్యాలమ్మ అమ్మవారి జాతర సాంప్రదాయబద్ధంగా గరిక ఉత్సవం. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి గోశాలపై అసత్య ప్రచారాలు చేశారని ఆరోపణ.
ఇవి ఇప్పటి వరకు ఉన్న V2 న్యూస్. నమస్తే.